ఆదిపూజ్యుడికి అభివందనం, పార్వతీనందనుడికి ప్రియవందనం. ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ శుభాలు కలిగించే ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం జయ గణపతి జయ 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 గణపతి. 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 అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా మన రాఖీ కమ్యూనికేషన్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రైతు కూలీలందరూ కూడా పంటలు బాగా పండి మంచి వ్యవసాయం దిగుబడులు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగనే విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలని చెప్పేసి, అలాగే మండపాలు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా విద్యుత్ శాఖ వారి, అలాగనే పోలీసు వారి కండిషన్స్ అన్నిటికీ లోబడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ పందిళ్ళ నిర్వాహకులు, వాళ్ళు అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని ప్రజలకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, కరెంటు వైర్లు కూడా చూసుకుంటా చాలా జాగ్రత్తగా ఇది కార్యక్రమాన్ని వినాయక చవితి పందిళ్ళ దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగనే ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఈ నవరాత్రుల్ని జరుపుకుంటారని, అంతా మంచి జరగాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను. నమస్తే, రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సత్తెనపల్లిలో 61 అడుగుల మట్టి వినాయకుడు, 9 లక్షలు ఖర్చు పెట్టి అతిపెద్ద విగ్రహం. వినాయకుడి విగ్రహాల నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచనలు. నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో పర్యావరణాన్ని కాపాడుదాం, మనమంతా మట్టి గణపతిని పూజిద్దాం. రాఖీ మీడియా వార్తకు స్పందించి పందులు పట్టుకున్న వైనం. వినాయక మండపాలకు విద్యుత్ సరఫరా కోసం అనుమతి తప్పనిసరి. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి. సెప్టెంబర్ 15 వరకు కొండవీడుపైకి పర్యాటకులకు అనుమతి లేదు. అటవీ శాఖ జిల్లా అధికారి రామచంద్రరావు. వరద బాధితులను ఆదుకోండి, సిపిఐ పిలుపు. సహజ గణపతి సదా స్మరామి అని పల్నాడు యువత అంటోంది. వినాయక చవితిని సహజ సిద్ధంగా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా కేవలం మట్టి, ఎండుగడ్డి, కొబ్బరి తాళ్లు, వెదురు బొంగులు ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్న యువత. పలువురికి ఆదర్శంగా నిలిచేందుకు సత్తెనపల్లికి చెందిన శ్రీ సత్యసాయి యువజన సంఘం ముందుకు వచ్చింది. సత్తెనపల్లిలోని నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న శ్రీశ్రీ నగర్లో 61 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సత్తెనపల్లికి చెందిన సినీ ఆర్ట్ డైరెక్టర్ వీరాంజనేయులు పర్యవేక్షణలో కార్మికులు విగ్రహ నిర్మాణ పనుల్ని చేపడుతున్నారు. 7 లక్షల రూపాయలతో గణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ సత్యసాయి యువజన సంఘం బాధ్యులు తెలిపారు. 7వ తేదీ వినాయక చవితి పండుగ రోజు నుంచి నవరాత్రుల పూజలు నిర్వహిస్తామని చెప్పారు. సత్తెనపల్లిలో ఇంత పెద్ద విగ్రహం, వినాయకుడి విగ్రహం నాగార్జున నగర్లో రూపుదిద్దుకుంటుంది. దానికి ప్రధాన కారకులు మనతో ఉన్నారు, వారు మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన సత్తెనపల్లి నాగార్జున కాలనీ శ్రీశ్రీ రోడ్లో 61 అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారు ఓన్లీ వెదురు బొంగులు, మట్టి మరియు వడ్లి పొట్టు వీటితోనే తయారు చేయడం జరిగింది. చాలా సహజ సిద్ధంగా ఏర్పాటు చేశాం స్వామివారిని. మళ్ళా దీనికి ముఖ్యంగా సహకరించిన వాళ్ళు మోరంపూడి తేజ గారు, మోరంపూడి ప్రసాద్ గారు,
మా పచ్చవ సాయివర్ధన్, విష్ణువర్ధన్ వీళ్ళు చాలా సహకరించారు. మన కమిటీకి చాలా మందికి సపోర్ట్ చేశారు. మీరు చూడొచ్చు ఒకసారి స్వామివారిని 61 అడుగులు ఎత్తు మనం ఆ షెడ్ 70 అడుగులు వేసామండి. స్వామివారి సహసిద్ధంగా రూపుదిద్దుకున్నారు. ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా, ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ రసాయనాలు వాడలేదు. మనం కేవలం వెదురు బొంగులు వాడాము, మట్టి వాడాము, మళ్ళా పొట్టు వాడాము, ఇవే వాడాము. కెమికల్స్ ఏమీ లేకుండా ఏ రసాయనాలు మనం కలపకుండా సహజసిద్ధంగా స్వామివారిని ఏర్పాటు చేశాము. 61 అడుగుల విగ్రహం స్టేట్ లోనే మనది సెకండ్ అండి విగ్రహం. ఫస్ట్ అనకాపల్లి అండి. అవునండి. విజయవాడలో కూడా ఏర్పాటు చేశారు. అవునండి, వర్షం కారణంగా అది కొంచెం ఇబ్బంది కలిగింది. కాకపోతే కేవలం అది కూడా వేగవంతంగా అది కార్యక్రమం పూర్తి చేసుకుంటుంది. అలా భావిస్తాం మేము. అది కూడా కంపల్సరీగా విజయవంతంగా అది సాగుతుంది అని మేము కూడా అనుకుంటా ఉన్నాము. అలానే స్వామివారు జిల్లాలో ఇది మొట్టమొదటి. అవునండి, మేము కూడా ఇది మొట్టమొదటిసారి 61 అడుగుల విగ్రహం పెట్టడం అండి. అవునండి, మేము మాకే ఆలోచన వచ్చి 61 అడుగుల విగ్రహం పెట్టాలని మాకే అనిపించింది. మేము అలానే మాకు తగ్గట్టుగా ప్లాన్ అనుకున్న దాన్ని ఇప్పుడు మేము అమలు చేస్తున్నామండి. దీనికి టోటల్ 9 లక్షలు అయిందండి. ఓన్లీ విగ్రహం మట్టికి 9 లక్షలు అయింది. ఈ మట్టి గన్నవరం గాజువాక నుంచి అటు సైడ్ నుంచి తెచ్చాము. స్పెషల్ గా స్వామివారి కోసం తెచ్చాము. వరిగడ్డి కూడా అటు సైడ్ నుంచే తెచ్చాము. నాకు చాలా సంతోషంగా ఉంది. సత్తెనపల్లిలోనే మొట్టమొదటిగా పెద్ద వినాయకుడు పెడుతున్నారు బొమ్మని. ఏ రసాయనాలు లేకుండా మంచి మట్టి వినాయకుడిని పెడుతున్నాడు. హైదరాబాద్ అలాంటివి ఏం లేవు. ఇంకా హైదరాబాద్ తర్వాత విండవే కానీ ఇక్కడే సత్తెనపల్లిలో మొట్టమొదటిగా మన నాగార్జున నగర్ లో పెడుతున్నారు. ఇప్పుడే నేను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో అందరికి చెప్పాను, అందరు వస్తున్నారు. 9 రోజులు 9 కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇక్కడ. మన నాగార్జున నగర్ కి అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని నరసరావుపేట రూరల్ ఎస్ఐ చల్లా కిషోర్, సిఐ రామకృష్ణ హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామాలలో విగ్రహాల కోసం మండపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ఏర్పాటు చేసుకోవాలని, ఘర్షణలకు అవకాశం లేకుండా వ్యవహరించాలని కోరారు. పండుగ అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ఒకే గ్రామంలో 2 లేదా 3 మండపాలు ఉన్న పక్షంలో ఒకరికి ఒకరు ఎదురు పడకుండా వెళ్లే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు డీజేలను ఉపయోగించే సమయంలో శబ్ద కాలుష్యానికి అవకాశం లేకుండా వ్యవహరించాలన్నారు. పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే విగ్రహాలను నిర్వాహకులు తరలించాలని నరసరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్ఐ చల్లా కిషోర్ తెలిపారు. డీజేలు పెద్ద సౌండ్ పెట్టడం, అసలు డీజేలు పర్మిషనే లేదు. అలాంటిది మళ్ళీ పెద్ద అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. పెద్ద సౌండ్లు పెట్టి క్రాకర్స్ వదలటం కానీ ఇలాంటి ఏ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేయడం. అదేవిధంగా మనకు డ్రింక్ చేసి బొమ్మని తిరగొట్టేటప్పుడు దాంతో పెట్టి పడిపోవడం, ఆ డ్రింక్ చేసిన వాళ్ళని దగ్గర రానివ్వదు. అంటే మద్యం సేవించి ఇమర్షన్ చేసేటప్పుడు దాంతో కలిపి ఆటోమేటిక్గా దాని బ్యాలెన్స్ ఇది పడిపోతుంది. అలాంటి వాళ్ళని కూడా దాని దగ్గరికి రానివ్వకూడదు. విమర్శ ఆ ఊరేగింపు అప్పుడు ఒక ప్రదేశం అని చెప్పి మాకు ఇంకో ప్రదేశంలోకి తీసుకెళ్ళటం, అక్కడ గొడవ చేసుకునే విధంగా క్రియేట్ చేసుకోవటం ఇలాంటివి చేయరాదు. మీకు ఏ రూట్ ఇచ్చారు, ఏ డేట్ ఇచ్చారు, ఒక ఊరిలో 2-3 బొమ్మలు ఉన్నాయంటే ఒక విడివిడిగా డేట్లో తీసుకోవాలి పర్మిషన్. ఒకటేసారి లేపి క్రాష్ అవ్వటం, దాని మీద గొడవలు జరగటం ఇలాంటివి చేయకూడదు. ప్రతిదీ పర్మిషన్ కావాలి. పర్మిషన్ తీసుకోకుండా మీరేం చేస్తే మేమైతే మళ్ళా ఇబ్బంది చేస్తాం. చట్టరీత్యా చర్య పర్మిషన్ ఇస్తారు. కరెంటు అయితే మీరు జాగ్రత్త తీసుకునే వైర్లు కూడా హెవీ వోల్టేజ్ ఉంటాయి. అవి పెట్టారనుకోండి కాలిపోతాయి. అందుకనే వెరిఫై చేసుకోండి. ఎంత హై టెన్షనా లేదా లో టెన్షన్ మామూలు వైరా అని చూసుకోవాలి. మీరు ఇప్పుడు దానికి కూడా చలానా కడతారు. ఆ చలానా కట్టి అది ఇచ్చేసేయండి. గొడవలు ఎటువంటి ఏం చేసుకోవద్దు, సరేనా?
ఇంకోటి ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉంటే ముందే చెప్పండి మాకు, సార్ ఫలానా వాళ్ళ వల్ల గొడవలు అవుతాయి సార్ ఈ ఊర్లో అని చెప్తే మేము ముందే వాడిని పట్టుకొస్తాం. నాకు రేపటికల్లా కావాలి మీరు. మీ ఊర్లో ఈ గొడవలు ఏమైనా చేస్తారు మీకు అనుమానం వచ్చిందనుకో ఎస్ఐ గారికి ఇచ్చేయండి, నేమ్స్ అయ్యి మేము చూసుకుంటాం. వాళ్ళని తీసుకొచ్చి బైండ్ అవుట్ చేస్తాం, భయం ఉండదు. మీరు ప్రశాంతంగా పండగ జరుపుకోవాలి మా కోరిక. మీరు సహకరిస్తే మేము సహకరిస్తాం, సరేనా? మీరు ఎన్ని రోజులకి తీసేస్తారు మ్యాక్సిమం బొమ్మ? 5 రోజులు లేదా 5 లేదా 9. ప్రతిరోజు రాత్రి 2 పడుకోవాలి అక్కడ బొమ్మ దగ్గర కంపల్సరీ. దీపారాధన చేసేప్పుడు ఆయిల్ అక్కడ పడిపోతాయి, కాలిపోతుంది. అవన్నీ మీరే చూసుకోవాలి జాగ్రత్తగా. మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వివిధ రకాల రసాయనాలను పూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల స్థానంలో నీటిలో సులభంగా కరిగిపోయే మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పట్టాభిరామస్వామి దేవస్థానంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, సింధు విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ, బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు. గణపతి బప్ప గణపతి బప్ప జై గణేష్ మహారాజ్ కి జై. ఓకే సార్. 12 మట్టి వినాయకుల విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ మట్టి వినాయకులను పూజించడం వల్ల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి తర్వాత అలాగనే నదీ జలాలకు కానీ ఎటువంటి హాని ఉండదు. అలాగనే మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి ఈ మట్టి వినాయకుడిని కనుక పూజిస్తే మనము పర్యావరణానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎంతో సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాము. మట్టి వినాయకుడిని పూజిద్దాము, మట్టి వినాయకుడితో బొమ్మలు చేసుకుందాము, పర్యావరణాన్ని కాపాడుకుందాము. మనము తరతరాలకి ఇచ్చేది ఎన్నో ఇస్తూ ఉంటాము, కానీ ఆశలు అవి కాదండి. ఏంటంటే మట్టి వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. మట్టి వినాయకునికి వాడుకోవాలని ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, ప్లాస్టిక్ కానీ ఇలాంటి విగ్రహాలని మనం పూజించుకొని మరి చెరువులో కానీ, నదుల్లో, కాలువల్లో కలపడం వలన అయ్యే మళ్ళీ మనకి తిరిగి వచ్చి ఆ మంచినీరు ద్వారా వాటర్లో కలుషితం అయిపోతుంది. కాబట్టి మనకే రోగాలు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా మనందరం కూడా మట్టి వినాయకుల్ని పూజించుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం, పరిశుభ్రతని పాటించాలి. అదే వేరే వాటికైతే ఆ వ్యర్థ పదార్థాలు మొత్తం వాటర్లో ఉంటాయి. అవే మనం తర్వాత కాలంలో తాగాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసుకొని ఎంత చేసుకున్నా కూడా ఆ కలుషితం అనేది వాటిల్లో ఉంటుంది. కాబట్టి మీరు మట్టి వినాయకుల్ని మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేసి ప్రతి ఒక్కళ్ళు మట్టి వినాయకుళ్ళు పెట్టి పూజించవలసిందిగా కోరుచున్నాను. స్థానిక లింగంగుంట్ల కాలనీలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో పందులు స్వైర విహారం చేస్తున్నట్లు రాఖీ మీడియాలో వచ్చిన వార్తపై స్పందించి శుక్రవారం వాటిని పట్టుకున్నారు. కాలనీ వాసులు అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు పందులను పెంచి పోషించేవారు ఎట్టకేలకు స్పందించారు. అయితే సమీప ప్రాంతంలోనే పందులను వదిలి వెళ్లడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ప్రజలు కోరుతున్నారు. నిన్న రాఖీ మీడియాలో వచ్చిన పందుల బెడద గురించి పందుల యజమానులు స్పందించి వాటిని పట్టుకుపోయేదానికి వచ్చి పట్టుకుపోతున్నారు. ముందుగా రాఖీ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే స్పందించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలానే శుభ్రంగా, పరిశుభ్రంగా పరిసరాలను ఉంచడం వల్ల జనానికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గ్రామాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా విద్యుత్ శాఖకు చలానా కట్టిన తర్వాతనే విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. రొంపిచెర్ల, నగరికల్లు తదితర మండలాల ప్రజలు వినాయక మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి పొందే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రజలు అనుమతి పొందిన తర్వాతనే మండపాలు ఏర్పాటు చేయాలని అధికారి వెంకటేశ్వర రెడ్డి కోరారు. మన రాబోయే ఈ నెల 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో మన 4 మండలాలు నగరకల్లు, రొంపిచెర్ల, ఈపూరు, చావలేపురంలోని ప్రతి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కావున ఆ మండపాలకు సంబంధించి మీకు కరెంటు అనుమతులు మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎంతగా డబ్బులు కట్టవలసింది అడిగితే వాళ్ళు ఎంత అమౌంట్ అని చెబుతారు. మన ప్రభుత్వం వారు కూడా సింగిల్ విండో అనుమతులు అంటే పోలీసు వారు కరెంటు ఎన్ని అనుమతులు ఒకే దాంట్లో వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. కావున మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆ అనుమతులకి మీరు అప్లై చేస్తే కరెంటు వారిది కూడా అమౌంట్ ఎంత కట్టాలో మీ లోడుని బట్టి అక్కడ అమౌంట్ చెబుతారు. మీరు అది రసీదు కట్టి మీరు కరెంటుని నిరభ్యంతరంగా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. నాదెండ్ల మండలం కొండవీడు కొండపై వేసిన ఘాట్ రోడ్డుపై వర్షాల వలన కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న దృష్ట్యా సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొండవీడు నగరవనం మూసివేయడం జరిగిందని పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండవీడి కొండపైకి వెళ్లే రహదారిపై కొండ చర్యలు విరిగిపడిన కారణంగా పర్యాటకుల రాకపోకలు నిలిపివేయడం జరిగిందన్నారు. కొండ చర్యలు విరిగిపడకుండా మరమ్మతులు చేపట్టేందుకు మరికొంత సమయం అవసరమని, అందువల్ల పర్యాటకులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు రాకపోకలు వాయిదా వేసుకోవాలని అధికారి రామచంద్రరావు కోరారు. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి కొండవీడు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అవి చాలా పెద్ద బౌల్డర్స్, అంటే అంతకుముందు ఎప్పుడు కూడా అంత పెద్ద బండరాళ్ళు పడిన సందర్భాలు లేవు. అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వారి సహకారంతో అయితే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ బండరాళ్ళన్నీ కూడా తొలగించే ప్రయత్నం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వర్క్ జరుగుతుంది. అయితే కమింగ్ డేస్లో కూడా మనకి రెయిన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా వర్షాలు పడ్డాయి కొండవీడులో. సో ఈ వర్షాలు పడుతున్నప్పుడు మరిన్ని కొండ చర్యలు పడే అవకాశం ఉంది. సో నిన్న కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు కొండవీడు ఘాట్ రోడ్ని. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ అక్కడ అంతా చూసిన తర్వాత ఈ నెల 15 తారీఖు వరకు సందర్శకులకు క్లోజ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నరసరావుపేట శాఖ సభ్యులు విజయవాడలో భారీ వర్షాలకి దెబ్బతిన్న వరద బాధితులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ప్రజలకి అండగా నిలవాలని కోరుతూ వరద బాధితుల సహాయార్థం విరాళాలను స్వీకరించి 8,000 రూపాయలను రాష్ట్ర పార్టీ నాయకత్వానికి పంపించడం జరిగిందని జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. విజయవాడలో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని అన్నారు. వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైందని, అందువల్ల బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, ఎస్కే చిన్న, జాన్ సైదా, జమ్మలమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన పక్కనే ఉన్నటువంటి విజయవాడ వరద బాధితుల్ని వెంటనే, మన అక్క చెల్లి తమ్ముళ్ళ వెంటనే. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి అందులో ప్రధానంగా విజయవాడ నగరం మరి బుడమేరు దెబ్బకి మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ మూగజీవాలకు కానీ గత వారం రోజుల నుంచి కూడా తిండి తిప్పలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నా ఇంకా అనేక మంది బాధితులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వారందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పౌర హక్కుల సంఘం కామ్రేడ్ ఎన్వి నరసింహారావు సంస్మరణ సభ గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈ నెల 8వ తేదీ జరుగుతుంది. దీనికి సంబంధించిన కరపత్రాన్ని స్థానిక మార్కెట్ యార్డు వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్వి నరసింహారావు ఉమ్మడి గుంటూరు జిల్లా ఫిరంగుపురం పక్కనే ఉన్న రేపుడిలో జన్మించి చిన్న వయసులోనే ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసి బాలల సంఘంలో పనిచేశారని, కాలేజీ లెక్చరర్గా, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా అనేక నిర్మాణాలు ఏర్పాటు చేయడంలో, పనిచేయడంలో తన వంతు కృషి చేశాడు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి చికినం చిన్న, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం మరియబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఎన్వి నరసింహారావు గారు ఫిరంగిపురం పక్కన ఉన్నటువంటి రేపూర్లో జన్మించి అక్కడే చదువుకొని అక్కడే
ఆ గ్రామంలోనే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన బాలల సంఘంలో సభ్యుడిగా పనిచేస్తూ తదనంతర కాలంలో ఆయన చదువుకున్న తర్వాత లెక్చరర్గా అలాగే వివిధ రకాల ప్రజాసంఘ నిర్మాణాల్లో పనిచేశాడు. అంతేకాదు దరిదాపు 3 దశాబ్దాలకు పైగా పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నరసింహరావు గారు గత నెల 21వ తేదీన గుంటూరులో చనిపోయారు. ఆయన పౌర ప్రజాస్వామిక ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో చాలా సీరియస్గా పనిచేసినటువంటి కార్యకర్త. ఆయన సంస్మరణార్థం ఈ నెల 8వ తేదీన గుంటూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు జరగబోతుంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, వైసీపీ నాయకులు చేసిన రౌడీయిజం ఇంతవరకు ఎవరూ చేయలేదని టీడీపీ మహిళా నాయకురాలు మల్లవరపు అభినయశ్రీ సింధూర అన్నారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అధికారం కోల్పోయామనే డిప్రెషన్ నుంచి తమరు ఇంకా బయటికి రాలేదనుకుంటా. మీడియా ముందుకు వచ్చి మీరు ఏదేదో మాట్లాడేసి మా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి మీద బురద చల్లేస్తే నమ్మేయడానికి ఇక్కడ నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకి ఏ నాయకుడు ఏంటో తెలియలేనంత ఇదిలో లేరు వాళ్ళు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.